brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రేవంత్ ను కలిసిన మెక్డొనాల్డ్స్ చైర్మన్ CEO హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా కార్యాలయం 2000 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్ అశోక్ లేలాండ్ ప్రారంభించిన లోకేష్ 1800 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కి కట్టుబడి ఉన్నాం. అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం. బిల్ గేట్స్ ను ఏపీకి ఆహ్వానించిన సీఎం. పేద మధ్యతరగతి ప్రజలే హైడ్రా టార్గెటా? ప్రముఖులకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా? హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. చెరువుల అభివృద్ధికి అడ్డు లేకుండా చూస్తాం. సిఎస్ఆర్ నిధులతో సంస్థలు ముందుకు రావాలి. చెరువుల్ని కాపాడుకోవాలన్న రంగనాథ్. ఇది ప్రజా ప్రయోజన బడ్జెట్ అన్న భట్టి. మహిళలను మోసం చేస్తున్నారన్న హరీష్. గ్యారంటీల ప్రస్తావన లేదన్న కిషన్ రెడ్డి. రేవంత్ కి ఎస్సీ సంఘాల ధన్యవాదాలు. అన్యాయాన్ని సరిదిద్దుతున్నామన్న సీఎం. సభ పెడితే రాహుల్ వస్తారని సూచన. పేదలు నివసించే ఇళ్లపై హక్కులు కల్పిస్తాం. కబ్జాలో ఉన్న భూములపై దృష్టి పెడతాం. అసైన్ భూములపై కమిటీలు వేస్తామన్న అనగాని. చర్చనీయాంశంగా వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా. 5కు చేరిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య. చట్టసభలపై ప్రభుత్వానికి గౌరవం లేదు. తమకు తోచినట్టు సభ నడుపుతున్నారు. గౌరవం లేకనే వాకౌట్ చేశామన్న బొత్స. వైఎస్ బ్రాండ్ లేకుండా చేస్తున్నారు. విశాఖ స్టేడియంకి వైఎస్ పేరు తొలగించారు. రేపు నిరసన చేపడతామన్న గుడివాడ. ఇష్టం వచ్చినట్టుగా మట్టి తరలింపు. పెనుగొండలో రెచ్చిపోతోన్న మట్టి మాఫియా. సిపిఐతో పాటు మీడియా ప్రతినిధులపై దాడి. హెచ్సిఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం. 51.29 లక్షల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఈడీ. ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. వైభవంగా రథోత్సవం నిర్వహించిన అర్చకులు. భారీగా తరలివచ్చిన భక్తులు. తమిళనాడులో దారుణం. ఫ్రెంచ్ యువతిపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నాగ్పూర్ అల్లర్ల మాస్టర్ మైండ్ అరెస్ట్. దోషులు ఎక్కడున్నా వదిలేది లేదన్న ఫడ్నవీస్. ఔరంగజేబ్ పై చర్చ అనవసరమన్న ఆర్ఎస్ఎస్. పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. వందలాది రైతుల అరెస్ట్. శిబిరాల ధ్వంసం. మద్దతు ధర కోసం పోరు ఆగదన్న రైతులు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఘర్షణ. బడ్జెట్ ప్రతులను చింపివేసిన బీజేపీ సభ్యులు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న బీజేపీ కాంగ్రెస్. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారు. అనర్హుల కార్డుల్ని రద్దు చేయాలన్న సుప్రీం. ఉచితాలపై పార్లమెంట్లో చర్చ జరగాలి. కొన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతోంది. మరికొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయన్న ధన్ఖడ్. యూపీఐ చెల్లింపులకు ప్రోత్సాహకాలు. అసోంలో అమ్మోనియా ఫ్యాక్టరీకి ఆమోదం. మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ హైవేకి కేంద్ర కేబినెట్ ఓకే.